భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో అఫీషియల్ విజిట్ లో ఉన్నారు. ఆయన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ గారితో కలిసి ఫ్రాన్స్ లోని పారిస్ లో ఏఐ యాక్షన్ సమ్మిట్ సంబంధించి కో చైర్ చేయనున్నారన్నమాట. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, చైనీస్ వైస్ ప్రీమియర్ జాంగ్ గ్యూకుమ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్ డెర్ లియాన్, జర్మన్ ఛాన్సలర్ ఉలాఫ్ స్కాల్జ్, ఇలా రకరకాల గొప్ప వ్యక్తులు, పొలిటీషియన్స్ అండ్ పాలసీ మేకర్స్, స్టేక్ హోల్డర్స్ అందరూ అటెండ్ అవుతున్నారు. ముఖ్యంగా ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్, గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్ కూడా ఈ ఏఐ యాక్షన్ సమ్మిట్ కి అటెండ్ అవుతున్నారు అనమాట. ఏఐ సేఫ్టీ అనేది ఈ సమ్మిట్ లో ప్రత్యేకమైన థీమ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఎకనామిక్ ఆపర్చునిటీస్ కానీ, ఎథికల్ ఛాలెంజెస్ కానీ, గ్లోబల్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ సంబంధించి కానీ ఏఐ సేఫ్టీ సమ్మిట్ లో చర్చకు రానుంది. దీంతో పాటు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ తో భారత్ ఫ్రాన్స్ సంబంధాలు స్ట్రెంథెన్ చేయడానికి చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఇండియా ఫ్రాన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని ముందుకు తీసుకెళ్లే దిశగా 2047 ఇండియా ఫ్రాన్స్ హొరైజాన్ రోడ్ మ్యాప్ అని సైన్ చేసుకున్నాం. దాంతో పాటు 2 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్ కి వెళ్ళినప్పుడు ఒక ప్రామిస్ చేశారు. ఫ్రాన్స్ లోని మార్సే సిటీలో ఇండియన్ కాన్సులేట్ పెడతామని చెప్పి ఈ కాన్సులేట్ ఇనాగ్రేషన్ మన ప్రైమ్ మినిస్టర్ మరియు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కలిసి చేశారు. దాంతో పాటు మోడీ గారు ఐటీఆర్ ప్రాజెక్ట్ ను కూడా సందర్శించనున్నారు. ఐటీఆర్ ప్రాజెక్ట్ అంటే ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అన్నమాట. అంటే సూర్యుడిలాగా న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీని వాడుకుని ఒక సస్టైనబుల్ ఎనర్జీ రిసోర్స్ క్రియేట్ చేయడానికి మొత్తం ప్రపంచంలో యూరోపియన్ యూనియన్ తో సహా 7 సభ్యులతో ఐటీఆర్ ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది. దానిలో ఇండియా ప్రధానమైన భాగస్వామి అన్నమాట. ఇండియాకి దానిలో 10% స్టేక్ ఉంది.